చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించవలను అని చెప్పి బైబిల్లోనే ఉంటుంది. అంటే మీరు ప్రేమించట్లేదా? ఓకే, వెరీ గుడ్ అమ్మ. మంచి 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 ప్రశ్న అడిగారు. నేను మ్యాన్సన్స్ హౌస్ తీసుకొని తాగుతుంటాను, మీరు వస్తారు, లక్ష్మి వచ్చి ఒక పెగ్గే అంటాను, మీరు తాగరా? తాగను. అంటే మీరు నన్ను ప్రేమించట్లేదు, నిన్ను కూడా నీ పొరుగు అని ప్రేమించండి అని. నాకు అది నచ్చట్లేదు కదా, నాకు కూడా అది నచ్చట్లేదు. ప్రసాదం ఎందుకు నచ్చదు? ఏంటి ఎందుకు? ఒకవేళ ఈ మ్యాన్సన్స్ హౌస్ తాగాను అనుకో నా లివర్ పాడైపోతుంది, నా లివర్ పాడైపోతుంది, నా ఫిజికల్ గా నేను డ్యామేజ్ అయిపోతాను. ఓకే, నేను మధ్యాహ్నం బానిస అవుతాను. కానీ బైబిల్లో చెప్పబడింది ఏంటంటే దేవుణ్ణి కాకుండా దేవుడి స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రతిదీ విగ్రహమే. దేవుణ్ణి కాకుండా దేవుడి స్థానాన్ని దేనికి ఆపాదించినా అది విగ్రహమే. విగ్రహం అన్నది దేవునికి హేయమైంది. హేయం అంటే అసహ్యం అమ్మ. అంటే దేవుడి స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చినప్పుడు అది హేయమైంది. ఆ విగ్రహ సంబంధమైన దాంట్లో పాల్పొంపులు పొందినప్పుడు దేవుణ్ణి వెక్కిరించినట్టు, దేవుణ్ణి ఎగతాళి చేసినట్టు, దేవుడి మీద శత్రుత్వాన్ని ప్రకటించినట్టు, అది అపవిత్రతగా మేము భావిస్తాము. ప్రసాదం మీకు ఇప్పుడు మలినమా? మందు తినే అస్సలు పోల్చలేదు. నేను ముందే చెప్పాను, మీరు సరిగ్గా